హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మొన్న 29న షూట్ చేసిన వ్లాగ్ అండి. మార్నింగ్స్ అయితే అస్సలు లేవలేకపోతున్నాను. చాలా చలిగా ఉంటుందండి. అసలు ఎంత చలిగా ఉంటుందంటే రాత్రి పడుకున్నప్పటి నుంచి పొద్దుట లెగిసేసరికి ఇంకా ఎక్కువ చలైపోతుంది. నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట నా గురించి నాకేనే. దేవుడు నన్ను ఈ హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ ఈ స్టేట్స్‌లో పుట్టించాడు కాబట్టి సరిపోయిందండి. నన్ను ఏ సిమ్లా, మనాలిలో పుడితే గనక నేను ఆ చలికి గడ్డకట్టి చచ్చిపోదునేమో అని అనిపిస్తది. అంత ఎక్కువ చలేస్తదనమాట నాకు. ఇంకా మనకి చలికాలం స్టార్ట్ అయిందంటే ఇంకా ఒక రేంజ్‌లో ఉంటదేమో అని ఇప్పటికే కొంచెం కొంచెం వానలు పడేసరికి చాలా ఎక్కువ చలేసేస్తుందండి. ఈ చలిల వల్ల అస్సలు నిద్ర లేవబుద్ధి కావట్లేదనమాట. అప్పుడే 6 అయిపోయిందా? లేట్‌గా అవ్వచ్చు కదా! అని ఇలా అనిపిస్తుంది. ఇంకా అలా అతి కష్టం మీద లెగిసానండి. లెగిసి ఇంకా వంట పనైతే స్టార్ట్ చేశాను. ఈరోజు పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్‌లోకి నేను పెసరపప్పు చారైతే పెడుతున్నాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు. సో, ఇంకా సరేలే ఇంకా టమాటాలున్నాయి, పెసరపప్పు ఉంది కదా! పెసరపప్పు చారు పెడదాము. పిల్లలకు కూడా ఈజీగా డైజెస్ట్ అవుతది అనేసి ఇంకా నేను పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను. టమాటాలేమో చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేస్తున్నానండి. చాలామంది పెసరపప్పు చారుకి నిమ్మరసం వేస్తారు కదా! నాకు నిమ్మరసం కన్నా చింతపండు రసం వేసి సేమ్ మనము కందిపప్పు చారు ఎలా కాసుకుంటామో అలాగే పెసరపప్పు చారు కూడా కాస్తానండి. చాలా బావుంటది. నాకు పిల్లలిద్దరికీ బాగా రొంప పట్టేసిందండి. అసలు నాకైతే తుమ్ములు నాన్ స్టాప్‌గా వస్తున్నాయి. నాకు రొంప పట్టడానికి మెయిన్ రీజను డస్ట్ అలర్జీ వచ్చేసిందండి. మా కొత్తిల్లు అస్తమాను ఏదో ఒక పనులు జరగడము, తర్వాత దాన్ని శుభ్రం చేసుకుంటా ఉండడము. అసలు కొత్తింటికెళ్ళి చీపురు పట్టుకుని ఒక్క గత్తు తుడిచేసరికి ఒక 10, 15 తుమ్ములొస్తున్నాయండి. అస్తమాను అనుకుంటాను మాస్క్ పెట్టుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి ఇది చేసేటప్పుడు అనుకుంటానా, మాస్క్ పెట్టుకెళ్ళడం మర్చిపోతాననమాట. ఇంకసలా తుమ్ముల మీద తుమ్ములు, తుమ్ముల మీద తుమ్ములు వస్తూనే ఉన్నాయండి. ఇంక అలాగ మొత్తానికి రొంపట్టేసింది నాకు. ఇదిగోండి నేను పెసరపప్పు చారైతే అన్నీ రెడీ చేసేసుకున్నాను. స్టవ్ మీద పిల్లలు తాగడానికి నీళ్ళు పెట్టాను కదా! నీళ్ళైతే కాగిపోయినాయండి. దాన్నైతే పక్కకు పెట్టేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేశాను. ఆల్రెడీ బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టాను. అన్నం ఉడకడానికి టైం పడుతుంది. ఈ లోపల నేను పిల్లలిద్దరికీ వాటర్ బాటిల్ అయితే నింపుతున్నానండి. పిల్లలకి కొంచెం వేడిగానే పెడుతున్నాను. ఎందుకంటే పిల్లలకు కూడా చాలా రొంపట్టేసిందండి. సో, వాళ్ళకి అలా వేడి వేడిగా తాగితే కొంచెం ముక్కు వాళ్ళకి బాగా అదే దాన్నేమంటారు ఊపిరాడకుండా అయిపోతుంది కదా! అలా అవ్వకుండా లిక్విడ్ లాగా అవుతది. కొంచెం బ్రీతింగ్ బావుంటది అనేసి స్కూల్‌కి ఖచ్చితంగా వేడిగానే పెడుతున్నాను. ఈ బాటిల్స్ ఇండస్ వ్యాలీలోవండి. షానుదేమో 1 లీటరు, మనుదేమో 750 ఎంఎల్ అనమాట. సో, ఇంక ఈ బాటిల్‌లో ఎలా అంటే వేడి నీళ్ళు పెట్టామంటే అవి 12 అవర్స్ వేడిగానే ఉంటాయి. చన్నీళ్ళు పెడితే చల్లగానే ఉంటాయనమాట. సో, ఇంక పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. అసలు చాలా చల్లగా ఉంటుందేమో అలా గోరువెచ్చగా నీళ్ళు తాగుతుంటే చాలా బావుందమ్మా, వేడిగా ఉన్నాయమ్మా, ఇంటికొచ్చే వరకు కూడా వేడిగానే ఉన్నాయమ్మా అని ఇలా చెప్తున్నారనమాట. ఇదిగోండి రైస్ ఉడికిపోయింది. సో, అన్నమైతే వార్చేశాను. ఈ లోపల మా వారైతే బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ అయితే తెచ్చుకున్నారండి టీ పెట్టమనేసి. సో, తనకైతే టీ పెడతాకి పాలైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆగస్ట్ మంత్ వచ్చేసింది కదండీ! ఇది ఆగస్ట్‌లో పెడుతున్న ఫస్ట్ వీడియో. సక్సెస్‌ఫుల్‌గా జూన్, జూలైలో ఎక్కడ ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా నేను కంటిన్యూస్‌గా వీడియోస్ అయితే పెట్టానండి. సో, అదేవిధంగా ఈ ఆగస్ట్ కూడా అలాగే పెట్టాలి. జాగ్రత్తగా ఒక 2, 3 ఇయర్స్ ఇలాగే పెట్టి హోమ్ లోన్స్‌ని సగం వరకు అయినా క్లియర్ చేపిచ్చేసానంటే మా వారి చేత నాకు కొంచెము బావుంటదనమాట. మనకి టైట్ అయిపోకుండాని. సో, ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదండీ! వాటినైతే నేను క్లారిఫై చేస్తానండి. ఫస్ట్ ఎక్కువగా వచ్చిన డౌట్ ఏంటంటే ఇల్లు ఎలా కొన్నారు? ఇల్లుకి ఎలా ప్లాన్ చేశారు అని. సో, మా వారన్నారు ఇది మనిద్దరము కలిసి చెప్దాము అనేసి అన్నారండి. సో, ఈరోజు గాని, రేపు గాని అంటే ఇప్పుడు సాటర్డే కదండీ! సాటర్డే గాని, సండే గాని ఆ వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. అది నేను మా వారు కలిసి మీ కామెంట్స్‌కి అయితే ఆన్సర్ చెప్తాము. ఇంకా మీరేమన్నా డౌట్స్ ఉంటే గనక అడగండి. అవన్నీ కలిపి నేను మా వారు రేపు ఎప్పుడైనా వీడియో అయితే షూట్ చేసేస్తాము. సో, ఫస్ట్ డౌటు ఇల్లు ఎలా కొన్నారు? ఇల్లుకి ఎంత డౌన్ పేమెంట్ ఇచ్చారు? ఎంత లోన్ తీసుకున్నారు? గోల్డ్ లోన్ ఎంత అప్లై చేశారు? ఇలా అయితే చాలామంది అడిగారండి. ఈ క్వెషన్స్ అన్నిట్లికి మేమిద్దరము కలిసి అయితే మీకు ఆన్సర్ చెప్తాము. ఇంకా చాలామంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి? రిజిస్ట్రేషన్‌కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఎన్ని అడిగారు? నాకు అస్సలు ఐడియా లేదండి. అదంతా మా వారే చూసుకున్నారు. సో, తనైతే మీకు చెప్తారులెండి. సో, ఆ డౌట్స్‌ని వదిలేస్తే ఇంకా చాలామంది
క్వశ్చన్స్ అడిగారనమాట. వాటి గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో ఆన్సర్ చెప్తానండి. ఫస్ట్ అయితే ఇంకోండి పప్పుచారు అయితే కుక్కర్ విజిల్స్ అయిపోయినాయి కదా, దాన్ని తాలింపు వేయడానికి ముందు వడియాలు అయితే వేపిస్తున్నానండి. సో వడియాలు అయితే వేపించేసిన తర్వాత అదే నూనె మూకుట్లోని నైట్ మిగిలిపోయిన అన్నం ఉందండి. సో పిల్లల కోసం పులిహార చేద్దాము అనేసి పచ్చెనపప్పు మినపప్పు అయితే వేగిచ్చేసుకున్నాను. అవి వేగిపోయిన తర్వాత దీంట్లోకి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అయితే వేసుకుని కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి. అత్తయ్య గారు అంతకుముందు ఎప్పుడో వచ్చినప్పుడు చింతపండు గుజ్జు అయితే చేసి ఉంచారండి. సో అది ఉండడం వల్ల ఎప్పుడైనా అన్నం మిగిలిపోయింది అనుకోండి వెంటనే కొంచెం పులిహార అయితే కలిపేస్తున్నాను. మా పిల్లలకి పులిహార అంటే చాలా ఇష్టమండి. ఎన్నిసార్లు అడిగినా కూడా పులిహార పెట్టు అంటారు. నాకే భయం అనమాట. ఎక్కువ చింతపండు తింటే ఏమన్నా పేగురుపు వచ్చేస్తుందేమో పిల్లలకి అని భయం వేసి నేను ఎక్కువగా చింతపండు పెట్టడానికి భయపడతానండి. ఇంకా చాలా అన్నం మిగిలిపోయిందండి. ఇది మధ్యాహ్నం వరకు ఉంచుతున్నాను అనుకోండి, నాకు మామూలుగా పొద్దున్న వండిన అన్నము కొద్దిసేపటికే చల్లారిపోతుంది. అలాంటిది రాత్రి అన్నం మరీ ఎక్కువగా చల్లారిపోతుంది. మళ్ళీ మా ఇంట్లో ఎవ్వరు ముందు రోజు అన్నాలు మిగిలిపోతే తినరండి. ఏ అన్నం మిగిలిపోయినా నేను ఒక్కదాన్నే తినాలి. నేను తినకపోతే పాడేయచ్చు. బట్ నాకు అస్సలు ప్రాణం ఒప్పదు అన్నం పాడేయడానికి. సో పోనీ అన్నం ఎదురేసి వండేద్దామా అంటే పిల్లలు స్కూల్కి పట్టుకెళ్తారు కదా, అన్నం ఏమైనా చచ్చిపోతుందేమో అని భయం వేసి నేను ఎదురు కూడా వేయను అనమాట. సో ఇంక అందుకనేసి పులిహార చేసేసాను అనుకోండి, వేడివేడిగా తల ఒక ముద్ద తినేస్తారు. సో పులిహార అయితే చేసేసాను. ఇంక ఇప్పుడు నేను పప్పుచారు అయితే తాలింపేస్తున్నానండి. సో ఇక్కడ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను చెప్తాను అన్నాను కదా మీకు, దానికోసం చెప్తాను. ఫస్ట్ ఎక్కువగా వచ్చిన డౌట్, నువ్వు పెట్టుకున్న గోల్డ్, నువ్వు పెట్టుకున్నావు కదా గృహప్రవేశానికి, అదంతా బంగారమేనా, వడ్డానం గోల్డేనా అని ఇలాగ చాలామంది కామెంట్స్ అయితే చేశారండి. అవును, నేను పెట్టుకున్నది గోల్డ్ అండి. హారం గోల్డు, నెక్లెస్ గోల్డు, ఇయర్ రింగ్స్ గోల్డు, చెంపచారాలు గోల్డు, మ్యాటిల్ గోల్డ్, ఇంతవరకు గోల్డ్ అయితే పెట్టుకున్నాను. మీకు తెలుసు అవన్నీ నేను ఎలా కొనుక్కున్నాను ఏంటి, ప్రతిదానికి ఒక్కొక్క వీడియో అయితే పెట్టినాను. హారం నెక్లెస్కి మంత్లీ 30,000 డిపాజిట్ చేసి అలాగ స్కీమ్ ద్వారా కొన్నాను. నేను అప్పుడు స్కీమ్ కట్టేసరికి గోల్డ్ రేటు 6,600 ఉందన్నమాట. ఇప్పుడు అది కాస్త 14,000కి వెళ్ళిపోయినట్టుంది గ్రాము. సో అలా నేను స్కీమ్ కట్టి హారము నెక్లెస్ ఒకేసారి తీసుకున్నానండి. రీసెంట్గా స్కీమ్ కట్టి చెవిలీలు తీసుకున్నాను. మీరంతా చూసారు అది కూడా. ఎప్పుడో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ముందు అప్పుడు పెట్టాను అనమాట. చెంపచారాలు 5,000 పర్ మంత్ 5,000. అప్పట్లో గోల్డ్ రేట్ చాలా తక్కువ ఉండేదండి. 4,000 ఎంతో ఉండేది అనుకుంటా గ్రాము. నాకు అప్పట్లో అదే చాలా ఎక్కువ అనిపించేది. సో 4,000 అలా ఉంటే మేము 5,000 కట్టాము. అప్పుడు 12 గ్రాములు ఎంతో వచ్చిందండి నాకు. సో దాంతో నేను చెంపచారాలు అయితే తీసుకున్నానండి. సో ఇవన్నీ నేను గోల్డ్ స్కీమ్ కట్టే, అంటే ఇంట్లో అయ్యే ఖర్చుల్ని కొంచెంగా తగ్గించుకుని, మేము హౌస్ రెంట్ని తగ్గించుకుని ఇంట్లో ఖర్చులు తగ్గించుకుని ఆ అమౌంట్ సేవ్ అయ్యిందంతా గోల్డ్ స్కీమ్లో పెట్టి చెంపచారాలు అవి కొనుక్కున్నాను అనమాట. సో ఇవన్నీ గోల్డ్ స్కీమ్లో కొన్నానండి. ఒక్క మ్యాటిల్ మాత్రం నా పెళ్ళప్పుడు మా పుట్టింటోళ్ళు పెట్టారు. ఇంకా చాలామంది ఏమడిగారంటే, నువ్వు చెంపచారాలు అదే దాన్ని ఏమంటారు, పాపిట్లో పెట్టుకుంటాం కదా పాపిడి బిళ్ళ అని, నెక్స్ట్ వడ్డానం కూడా గోల్డేనా, ఎప్పుడు కొన్నావు, మాకు చూపించలేదు ఏంటి అని ఇలా కొంతమంది అయితే కామెంట్స్లో అడిగారండి. ఏకంగా ఒక అమ్మాయి అయితే కన్ఫర్మే చేసేసారండి, నేను పెట్టుకున్న వడ్డానం గోల్డ్, నేనే కొనుక్కున్నాను అన్నట్టు చెప్పారనమాట. వాళ్ళు అవునా నిజమా అనేసి మళ్ళీ కింద రిప్లైలండి. వడ్డానం అయితే గోల్డ్ కాదు, అది రోల్డ్ గోల్డ్ అండి. ఎప్పుడో కొలాబరేషన్లో ఒక 2 years ఎగో వచ్చింది ఆ వడ్డానము. ఇప్పుడు నా గృహప్రవేశానికి నేను అది పెట్టుకున్నాను అనమాట. అందరూ చాలా బాగుంది, వడ్డానానికి హారానికి చైన్కి అదే హారము నెక్లెస్కి మ్యాచ్ అయింది వడ్డానము అని చాలామంది మా రిలేటివ్స్ కూడా చెప్పారనమాట. వడ్డానం అయితే గోల్డ్ కాదండి, అంత వడ్డానం మేము చేయించాలి అన్న మా వల్ల కాదు. బాయ్ బాయ్, బాగా చదువుకున్నామ్మా. ఎగ్జామ్ బాగా రాయండి. పెన్సిల్స్ ఎరేజర్స్ అన్నీ పెట్టుకున్నారా? బాగా రాయమ్మా చిట్టు తల్లి. నీకు ఒంట్లో బాగోకపోతే ఫోన్ చేయమ్మా. బాయ్ తల్లి. హాయ్ అండి. మేము పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసాక నేను మా వారు కలిసి టిఫిన్ అయితే తినేసాము. టిఫిన్ అంటే ఏమి చేయలేదు, పులిహార చేశాను కదా, సో కొంచెం పులిహార అయితే తినేసి సరిపోకపోతే కొంచెం అన్నము పప్పుచారు వేసుకుని అయితే తినేసానండి. ఇప్పుడు టైము కరెక్ట్గా 9 o'clock అవుతుందండి. ఇప్పుడు 9 o'clock నుంచి 2-2:30 వరకు మొత్తం ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేయాలి. ఈరోజు నేను చేయాల్సిన టు డూ లిస్ట్ అయితే చాలా ఉందండి, మెయిన్గా నా ఛానల్స్కి సంబంధించి.
సో అవి ఏంటి అంటే 2 తెలుగు వీడియోస్‌ని షూట్ చేయాలి. అలాగే నిన్న షూట్ చేసిన వ్లాగ్‌ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అండ్ తర్వాత దీంతో పాటు ఇంకొక పనేంటంటే ఇంగ్లీష్ ఛానల్స్ ఇంగ్లీష్ ఛానల్‌లో వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోయిందండి. ఆ ఇంగ్లీష్ వీడియోస్‌ని 2 వీడియోస్ అయితే డైరెక్ట్‌గా మాట్లాడుతూ షూట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఇంకా నేను కొన్ని వీడియోస్‌ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలనమాట. సో, ఈ పనులన్నీ 2:30 కల్లా అవుతాయో లేదో కానీ, అయిన కాడి వరకు ఏదైతే ఇంపార్టెంట్ పనులనుకుంటున్నానో వాటినైతే కంప్లీట్ చేసేద్దామనేసి అనుకుంటున్నానండి. సో, 9 అయింది. 9 అంటే 10, 11, 12, 1, 2, 5 అవర్స్ ఉంది కదా! చూద్దాం ఎంతవరకు చేయగలుగుతానని. సో, ఈరోజు మార్నింగ్ లేవంగానే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి యూట్యూబ్ నుంచి. సో, దీనికోసం ఫస్ట్ అయితే ఇంగ్లీష్ వీడియోస్‌ని కంప్లీట్ చేసేద్దామని అనుకుంటున్నాను ఎడిటింగ్ అయితేని. సైన్ అప్ నౌ ఫర్ ఏ ఛాన్స్ టు ఎర్న్ అప్ టు 1,00,000 బోనస్ పర్ మంత్ అని అయితే వచ్చిందనమాట. నాకు ఇది ఫస్ట్ టైం అయితే వచ్చిందండి. అయితే ఇది తెలుగు ఛానల్‌కి ఇవ్వలేదు. మరి యూట్యూబ్ ఏమనుకుందో ఏమో నాకు తెలీదు కానీ, నేను ఒక 20 డేస్ నుంచి ఇంగ్లీష్ ఛానల్‌లో వీడియోస్ పోస్ట్ చేయడం మానేశాననమాట. ఎందుకంటే ఎంత బిజీగా గడుస్తున్నాయి నా డేస్ అన్నది నాకు తెలుసండి. నిన్న ఆ ఇంటికి మార్నింగ్ 9కెళ్తే నైట్ ఎంత 4:00 అయిపోయింది. సాయంత్రం 4:00 వచ్చాను. వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయానండి. అంత బిజీగా గడుస్తున్నాయి. సో, ఇంకా ఇన్ని మేనేజ్ చేయలేను అనేసి దాన్ని పక్కన పెట్టేసాననమాట. సో, మరి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలని యూట్యూబ్ అనుకుందో ఏమో నాకు తెలీదు కానీ, భవానీస్ ఇంగ్లీష్ జర్నీ ఛానల్‌కైతే సైన్ అప్ నౌ ఫర్ ఏ ఛాన్స్ టు ఎర్న్ అప్ టు 1,00,000 బోనస్ ఫర్ మంత్ అనేసి అయితే మెయిల్ పెట్టిందనమాట. అంటే ప్రతి నెల 1,00,000 సంపాదించుకునే అవకాశం ఉంది అంటుందండి. అంటే కంపల్సరీ 1,00,000 సంపాదించేస్తామంటే అలా కాదు. మనము వీడియోస్‌ని పెట్టాలి. ఎవ్రీ మంత్ మనకి వ్యూస్ ఇంక్రీజ్ అయితే దాన్ని బట్టి మనకి బోనస్ వస్తదనమాట. ఈ బోనస్ మనకి $100 దగ్గర నుంచి $900 వరకు ఉండొచ్చు. 1,00,000 కాబట్టి $1,100 వరకు వెళ్ళొచ్చనమాట. ఎగ్జాక్ట్‌గా ఖచ్చితంగా 1,00,000 ఇచ్చేస్తుంది యూట్యూబ్ అనైతే కాదు. అప్ టు 1,00,000 అన్నాడు. ఈ అప్ టులో 10,000 రావచ్చు, $200 రావచ్చు. ఇలా ఎంతైనా రావచ్చు. 15,000 రావచ్చు, 20,000 రావచ్చు, ఎంతైనా రావచ్చు. ఎంతొస్తది అన్నది ఛానల్ పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. అంటే దానికి వచ్చే వ్యూసు, షాపింగ్ బాగా క్లిక్ అయితే అలా దాన్ని బట్టి ఏమో యూట్యూబ్ ఏది కన్సిడర్ చేస్తదన్నది తెలీదు కానీ, దాన్ని బట్టి అయితే మనకి బోనస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అనేసి వచ్చిందనమాట. సరే యూట్యూబ్ మనని ఎంకరేజ్ చేయాలని చూస్తుంది కదా! ఇంకా ఆగడం ఎందుకు, ట్రై చేద్దాము అనేసి అయితే స్టార్ట్ చేస్తున్నానండి. చూద్దాము ఇదేమన్నా క్లిక్ అయ్యి ఇంగ్లీష్ ఛానల్‌లో కూడా సాలరీ ఏమన్నా రిసీవ్ అయితే అప్పుడు నేను మళ్ళీ వీడియో అయితే పెడతాను. సో, ఇప్పుడైతే ఇంకా టైం వేస్ట్ చేయకుండా ప్లాన్స్ అయితే చాలా ఉన్నాయండి. టు డూ లిస్ట్ అయితే రాసుకున్నాను. త్వరగా ఈ ప్లాన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసేయాలి. పిల్లలు వచ్చారంటే నాకు మళ్ళీ పిల్లలతో సరిపోతుంది. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండీ! సో, వాళ్ళ ఎగ్జామ్స్‌తోనే నాకు ఫుల్ బిజీ అయిపోతున్నాననమాట. ఇంకా అందుకనే పిల్లలు రావడానికి ముందు నేను ఇప్పుడైతే ఏవైతే చేయాలి అనుకుంటున్నానో ఇందులో ఏవైతే ఇంపార్టెంట్ వర్క్సో అవన్నీ త్వరగా టు డూ లిస్ట్ అయితే రాసేసుకుని టిక్స్ పెట్టుకుంటూ వచ్చేస్తాను వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసి. సో, ఇలా బిజీగా ఉంటుందండి నాకు. ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా బిజీగా ఉంది. మళ్ళీ ఈవినింగ్ కొత్తింటికెళ్ళాలి. గ్రిల్స్ పెట్టడానికి కొలతలు తీసుకోవడానికి అయితే వస్తున్నారు. సో, మళ్ళీ వాళ్ళు వచ్చారంటే ఇబ్బంది అయిపోతుంది కదా! ఈ పని అయితే త్వరగా కంప్లీట్ చేసేసుకుంటాను. వ్లాగ్ మళ్ళీ పిల్లలు వచ్చాక కంటిన్యూ చేస్తాను. టైము 3:00 అయిపోయిందండి. మా వారు పిల్లల్ని తీసుకుని వస్తారు కదా! అప్పుడు ఇద్దరము కలిసి భోజనం చేద్దాం అనుకున్నాను. బట్ మా వారికేమో ఆఫీస్‌లో వర్క్ అవ్వలేదంట. ఈరోజు నేను భోజనం చేయలేదు. నాకు ఇక్కడ పని ఉంది. నేను ఇక్కడ ఈ పని చూసుకుని సాయంత్రం ఒకేసారి తింటాను. నువ్వు భోజనం చేసేసి పిల్లల్ని తీసుకునిరా అన్నారు. అప్పటికే టైం 2:30 అయిపోయిందండి. ఇప్పుడు నేను భోజనం చేస్తూ కూర్చుంటే పిల్లలకి లేట్ అయిపోద్ది కదా అనేసి ఇదిగోండి జస్ట్ ఇప్పుడే షాను మను వాళ్ళని స్కూల్ నుంచి అయితే ఇంటికి తీసుకుని వచ్చాను. ఇప్పుడు 3 అయిపోయిందండి. కొంచెం అన్నం తినేసి గిన్నెలు అవి క్లీన్ చేసేసి మా కొత్తింటి దగ్గరికి అయితే వెళ్తాను. గ్రిల్స్కి కొలతలు తీసుకోవడానికి ఒక పర్సన్ అయితే వస్తున్నారండి. గ్రిల్స్ ఆల్రెడీ మొన్న ఒకరికి చెప్పాము. వాళ్ళు వచ్చి మెజర్మెంట్స్ అవి తీసుకుని ఇన్విజిబుల్ గ్రిల్స్కి 33,600 రూపీస్ అడిగారండి. చాలా ఎక్కువ అనిపించింది. సరే ఒక్కరితోనే ఎందుకు ఇంకొక 4-5 ఎంక్వైరీ చేసి ఎవరు తక్కువకి వేస్తున్నారో ఎవరు క్వాలిటీ వేస్తున్నారో చూసుకుని దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదాము అనేసి వాళ్ళని అయితే పంపించేశానండి. సో, ఈరోజు ఇంకొకరు వస్తున్నారు. చూద్దాం వీళ్ళు ఎంత రేట్ చెప్తారు అని. ఒకవేళ ఇన్విజిబుల్ గ్రిల్స్కి చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది అని అనిపిస్తే అప్పుడు మేము ఐరన్ గ్రిల్స్కి వెళ్ళిపోతామండి. అదైతే 50,000 అలా అవ్వచ్చేమో మాకు తెలిసి.
సరేనా, అన్నం తిందాం మనం. పెడతాం. ఇన్విజిబుల్ గ్రిల్స్ వేపిద్దామా లేకపోతే ఐరన్ గ్రిల్స్ వేపిద్దామా అని ఆలోచిస్తున్నానండి ఈ బాల్కనీ. ఎందుకంటే దీనికి ఇలాగ స్లైడింగ్ డోర్స్ వచ్చాయి, దట్టు గ్లాస్ డోర్స్ కదా. సో ఇన్విజిబుల్ గ్రిల్స్ సేఫా కాదా అని మాకు డౌట్ వస్తుందనమాట. అయినా సరే అసలు ఇన్విజిబుల్ గ్రిల్స్ అయితే ఎంత కాస్ట్ అవుతుంది, ఐరన్ గ్రిల్స్ అయితే ఎంత కాస్ట్ అవుతుంది అనేసి చెక్ చేపిస్తున్నామండి ఇక్కడ. వీళ్ళ దగ్గర అయితే ఇన్విజిబుల్ గ్రిల్సే ఉంటాయంటండి, ఐరన్ గ్రిల్స్ అయితే ఉండవంట. సరే ఒక ఎస్టిమేషన్ రేట్ ఇచ్చుకున్నాం అనుకోండి, మనకు ఒక ఐడియా వస్తుంది కదా అనేసి వాళ్ళ చేత అయితే కొలతలు తీపిస్తున్నాము. 2 బాల్కనీలకి కొలత చూసి 40,000 చెప్పారు. నెక్స్ట్ పాపిడి బిళ్ళ కూడా గోల్డ్ కాదండి, అది రోల్డ్ గోల్డే. యాక్చువల్లీ నాకు గోల్డ్ ఉంది, అంటే నాది కాదు, షాను మనుకి మా పుట్టింటోళ్ళు బర్త్డేస్కి అయితే పెట్టారనమాట. అది నేను తెచ్చుకోవడం మర్చిపోయానండి, అది నర్సాపురం బ్యాంక్లోనే ఉండిపోయింది. సో ఇంకా నాకు ఆ రోజు మేకప్ ఆర్టిస్ట్ పాపిడి బిళ్ళ లేదండి అని అడిగితే, అయ్యో పాపిడి బిళ్ళ తెచ్చుకోలేదు అని గుర్తొచ్చి నేను వెంటనే దాన్ని అంతకుముందు ఎప్పుడో కొలాబరేషన్లో వచ్చిన పాపిడి బిళ్ళ ఉంటే అదైతే పెట్టుకున్నాను అనమాట. సో అది పెట్టుకోవడం మంచి లుక్ వచ్చిందండి నాకు. నిజంగా అయ్యో గోల్డ్ ఉండుంటే ఇంకా బాగుండేది కదా అని అనిపించింది. బట్ లక్కీగా అది ఇంట్లో ఉండడము ఆ రోల్డ్ గోల్డ్ అయితే పెట్టేశాను. సో నెక్లెస్ అదే పాపిడి బిళ్ళని వడ్డానం అయితే గోల్డ్ కాదండి, అది రోల్డ్ గోల్డే. ఒకవేళ నేను కొనుక్కుంటే మీకు షూర్గా నేను చెప్తాను. ఒకవేళ నేను కొన్నా కూడా ప్రతిదీ గోల్డ్ స్కీమ్లోనే కొంటానండి, డైరెక్ట్గా అంత మనీ పెట్టి ఒకేసారి నేను కొనలేను. సో అదొక డౌట్ అనమాట చాలామందికి వచ్చింది. సో ఇంకొక డౌట్ ఏమొచ్చింది అంటే, నువ్వు గోల్డ్ మొన్న హౌస్ కోసము తాకట్లు పెట్టేసావు కదా భవాని, మరి ఇప్పుడు గృహప్రవేశం టైంకి అంటే 2-3 నెలల గ్యాప్లోనే గోల్డ్ అంతా ఎలా ఇడిపించేసావు, ఆ టిప్స్ ఏంటో మాకు చెప్తే మేము కూడా ఫాలో అవుతాం కదా అని ఒకళ్ళు అడిగారండి. నేను తాకట్లు పెట్టానండి బంగారము, కానీ నేనేమి నా గోల్డ్ హారము నెక్లెస్ని తాకట్లు అయితే పెట్టలేదండి. ఎందుకు అంటే నేను మా మా వారికి నాకు ఒకటే డ్రీమ్ అనమాట. ఇప్పుడుకొచ్చి నేను హారము నెక్లెస్ కొనుక్కుని 1 ఇయర్ అయ్యింది, కానీ దాన్ని ఎప్పుడు వేసుకుని మా రిలేటివ్స్కి ఎవరికి చూపించలేదు. అందరూ నా వీడియోలో చూసిందే తప్పించి నేను ఇది కొనుక్కున్నాను అని ఎవరికి చూపించింది లేదనమాట. దాన్ని డైరెక్ట్గా వీడియో పెట్టాను, వీడియోలో చూసి బాగుంది అన్నారు అంతే. ఎవరు మన ఇంటికి వచ్చింది లేదు, మనము ఇక్కడ బ్యాంక్లో నుంచి తీసుకెళ్ళే వాళ్ళకి చూపించింది లేదనమాట. సో ఇంకా నాకు మా వారికి అనిపించేది ఇంట్లో ఏదైనా ఒక మంచి ఫంక్షన్ అయితే బాగుండు, ఇవన్నీ పెట్టుకుందాం కదా అనేసి నాకు ఉండేది. నాకేంటంటే అంతకుముందు వరకు నా దగ్గర పెద్దగా ఏమి ఉండేవి కాదండి. అంటే ఎప్పుడు అమ్మ వాళ్ళు పెట్టినవే వేసుకుంటూ ఉండేదాన్ని. మాకంటూ మా పెళ్ళయ్యాక మేము ఏమన్నా కొనుక్కున్నాము అంటే అది ఈ మధ్య కాలంలో ఇప్పుడే కొనుక్కుంటున్నాము. సో అంతకుముందు ఎప్పుడు ఏం కొనుక్కోలేదు, ఉన్నవే రిపీటెడ్గా వేసుకునేదాన్ని. నాకు ఇంకో మేము మంచి పొజిషన్లోకే వచ్చాము అన్నట్టు నాకు చూపించుకోవాలని అనిపించేదండి, నిజం చెప్తున్నాను. మా వారికి కూడా సేమ్ ఫీలింగ్ అయితే ఉండేది. బట్ ఏంటంటే ఏ ఫంక్షన్ ఏ అకేషన్ రాలేదు. ఇప్పుడు మేము ఇల్లు కొన్నప్పుడు మాకు అమౌంట్ తక్కువ వచ్చిందనమాట, దగ్గర దగ్గర చాలా డబ్బులు ల్యాక్స్లో తక్కువ వచ్చింది. అప్పుడు గోల్డ్ తాకట్లు పెట్టినప్పుడు ఇద్దరం అనుకున్నాము ఏమనంటే, ప్రస్తుతానికి మిగతా బంగారం అంతా తాకట్లు పెట్టేద్దాము, ఈ హారము నెక్లెస్ని ఆపుదాము, గృహప్రవేశం అయ్యాక ఇంటీరియర్ టైంకి మళ్ళీ మనకి డబ్బులు అవసరం ఉంటాయి కదా, ఆ టయానికి తాకట్లు పెడదాము అనేసి అనుకున్నామండి. సో అందుకనేసే నావి నల్లపూసలు వేరే చైన్ ఉంటుంది కదా, నా నల్లపూసలు, మా హస్బెండ్ చైను, ఇంకా ఇంకా వేరే వేరే ఉంగరాలు అవన్నీ తాకట్లు పెట్టేశామండి. కానీ ఈ హారము నెక్లెస్ని మాత్రం లాకర్లో నుంచి తీయలేదనమాట. ఎందుకు అంటే ఈ ఫంక్షన్ అయిపోయాక మనకి మళ్ళీ ఇంటీరియర్కి ఒక 15 లక్షల వరకు అవసరం అవుతాయి కదా, అప్పుడు పెడదాం తప్పించి ఫస్ట్ అయితే మాత్రం ఈ ఫంక్షన్లో నేను కంపల్సరీ గోల్డ్ వేసుకొని నేను చక్కగా ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి అని అనుకున్నాను. సో అందుకనేసి గోల్డ్ మిగతాదంతా తాకట్లు పెట్టిన, ఇవి 2 మాత్రం తాకట్లు పెట్టకుండా ఆపేనండి. ఇవి కూడా ఇంటీరియర్ టైంలో డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి అప్పుడు పెట్టుకుందాం అనుకున్నాం. ముందే పెట్టేసుకుంటే నేను ఫంక్షన్లో వేసుకోలేను. ఒకటి ముందు పెట్టేసుకున్నాం అనుకోండి, డబ్బులు ఇచ్చేసుకుని ఏం చేసుకుంటాం, అకౌంట్లో ఉంటే ఆ బంగారానికి మనము లోన్కి ఇంట్రెస్ట్ కట్టాలి కదా, ఇంట్రెస్ట్ వేస్ట్ అవుతుంది కదా అనేసి మేము పెట్టలేదండి. సో నేను అంతకుముందు 2 months క్రితం తాకట్లు పెట్టిన బంగారాన్ని ఇంకా విడిపించలేదు, ఒక 2 years తర్వాత విడిపిస్తాను దాన్ని. ఇప్పుడు ప్రస్తుతానికి హారము గోల్డ్ పెట్టలేదనమాట, ఈ ఫంక్షన్ అయ్యి ఇంటీరియర్ టైంలో పెడదాము అనేసి ఆగిపోయానండి. సో మీరు అడిగిన ఈ 2 క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్ చెప్పేశాను.
చెప్తాను. ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్, తర్వాత లోన్ ఎలా తీసుకున్నాము, ఎంత అమౌంట్ డౌన్ పేమెంట్ ఇచ్చాము, ఈ డౌట్స్ అన్నిటికి మేమిద్దరము కలిసి అయితే ఆన్సర్ చెప్తాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హౌస్ రిలేటెడ్ అడగండి. ఇవన్నీ నేను మా హస్బెండ్ని అడుగుతాను, తనైతే మీకు చెప్తారు. నేనేంటంటే ఇంట్లో అన్నీ స్మూత్గా వెళ్ళేలా నేను చూసుకుంటాను. మా వారి లోన్ ప్రాసెస్లు ఏంటి, మనీ విషయాలు ఏంటి అన్నీ తను చూసుకుంటారండి. నాకు అసలు అంతగా మనీ రిలేటెడ్ విషయాలు ఏమీ తెలీదు. నా పని ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలి, కష్టపడాలి అంతే. ఇదే నా మనస్తత్వం అనమాట. అసలు నేను ఒక ఫోన్పే వాడను, ఒక ఆన్లైన్ ఈ కామర్స్ నెట్వర్క్స్ ఇవేమి యూజ్ చేయనండి. ఒక తింగర్ మొక్కల్లా ఉంటాను నేను ఇంట్లోని. సో ఇదండి రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.